ఎండైవైమూరి విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా 2020 అందిన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం భాగంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద యోగా సభలో ఒకటిగా నిలిచింది. 20,000 ఆదివాసీ విద్యార్థులు పాల్గొని 150 సూర్య నమస్కారాలను నిర్వహించారు. ఈ అపూర్వ ఘట్టం గిన్నెస్ వరల్డ్ రికార్డ్గా నమోడైంది. ఒకే ప్రదేశంలో అత్యధిక మందితో సూర్య నమస్కారాలు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్కు దక్కింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ యోగా ఇప్పుడు గ్లోబల్గా ఆమోదించబడిందని తెలిపారు. 2014లో జూన్ 20ను అంతర్జాతీయ యోగా దినంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన 11 ఏళ్లలోనే 185 దేశాలు యోగాను తమ సంస్కృతి భాగంగా అంగీకరించాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో యోగా దినోత్సవం జరుపుకుంటుండటం యోగాకు ఉన్న విశ్వవ్యాప్త ఆదరణను, అలాగే ఆరోగ్యాన్ని, మానసిక శాంతిని ప్రోత్సహించడంలో భారత పాత్రను స్పష్టం చేస్తుంది.